అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా గన్నవరం రెవెన్యూ శాఖ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిందని ఈ ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వంలో షర్మిల బలమైన నాయకురాలని 175 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో ఉంచి రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి షర్మిల నాయకత్వం దోహదపడుతుందని చిట్టిబాబు పేర్కొన్నారు. పి గన్నవరం నుండి మళ్లీ ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలు తనను గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. పి గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతు కృషి చేస్తూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎనలేని కృషి చేస్తూ పార్టీని ఇప్పటి వరకు మోసుకొచ్చిన ప్రతి కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ షర్మిల నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈవేళ పి గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయాలని చెప్పి కృతనిశ్చయంతో కార్యకర్తలు ఉత్సాహంగా ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేనిఫెస్టో ప్రకారం ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే విధంగా పేదలందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఉచిత విద్యను అందిస్తామని తెలియజేసుకున్నాం. అలాగే ఉపాధి హామీ కూలీలకి 400 రూపాయలు ఒక రోజుకు వేతనంగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయటం కూడా జరుగుతుంది. అలాగే పెన్షన్లో 4,000 రూపాయలు చేయటం జరిగింది. వికలాంగుల పెన్షన్లకి 6,000 చేయటం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ కార్యకర్త అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.